శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము 2026 2027 సంవత్సరానికి సంబంధించి ధనస్సు రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆదాయం 11 ఉంది ధనుస్సు రాశికి, వ్యయము 8, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి 3 నెలలు మాత్రమే బాగుంది, మిగతా టైం అంతా కూడా దబిడి దిబిడే. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ప్రధానంగా జరిగేది ఏం తెలుసా? నెగటివ్స్: గృహత్యాగం, ఇల్లు దూరం అవ్వడము, ఇల్లు తాకట్టు పెట్టుకోవడము, బంగారం తాకట్టు పెట్టుకోవడము, తర్వాత వెహికల్స్ ద్వారా దెబ్బలు తాకడము, తర్వాత కలహాలు ఎక్కువగా జరగడము, కోర్టు కేసులు, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏమున్నాయి అని అంటే సరికొత్త విషయాలు తెలుసుకోవడము, సరికొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకోవడము, స్థాన మార్పు వల్ల కొత్త ప్లేస్లకు వెళ్ళడము, కొత్తగా జీవితాన్ని ప్రారంభం చేయడము, జీవితం లోపల అనూఖ్యమైనటువంటి సంపద రావడము, ఇవన్నీ కూడా పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. ఇదేందో ఈ సంవత్సరం గురుగ్రహం చాలా విచిత్రంగా ఏంటంటే 3 ఇండ్లలో సంచరించేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ సంవత్సరం 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 4 నెలలు కానీ ఎక్కడో ఒక చోట అందరికీ అదృష్ట యోగాన్ని ఇస్తున్నాడు. ధనుసు రాశి వారికి ఏంటంటే సంవత్సరం మొదలు అంటే ఈ జూన్ వరకు మీకు 7వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి సర్దుకోవాల్సిన టైం. అంటే ఏవైతే ఏమున్నాయో అనుభవాలన్నీ కూడా రాసుకోవడము, గత అనుభవాలన్నీ గుర్తు చేసుకోవడము, ఇకపై భవిష్యత్తులో ఏ తప్పు చేయకుండా అన్ని చూసుకోవడము, అప్పులన్నీ తీర్చేసుకోవడము, ఇవన్నీ కూడా ఇప్పుడే చేసేసుకోవాలి. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడే చేసేసుకోవాలి. జూన్ లోపల పెళ్ళిళ్ళు చేసేసుకోండి. ఈ సంవత్సరం వైశాఖ మాసంలో కానీ, జ్యేష్ఠ మాసంలో కానీ పెళ్ళిళ్ళు చేసేసుకోండి ధనుసు రాశి వారు. ఇకపై మళ్ళీ వివాహ యోగానికి సంబంధించిన ఆటంకాలు ఎక్కువగా ఉంటాయండి ధనుసు రాశికి. కాబట్టి వివాహము ఈ సంవత్సరం చేసేసుకునే ప్రయత్నం చేసుకోండి, శుభకార్యాలు చేసే ప్రయత్నం చేసుకోండి జూన్ లోపల. జూన్ తర్వాత జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల పాటు గురుగ్రహం అష్టమంలోకి వెళ్తాడు. అష్టమంలోకి వెళ్ళిన గురువు ఏం చేస్తాడు అంటే పూర్తిగా మీకు జీవిత పాఠాలు నేర్పిస్తాడు. స్థాన మార్పు జరుగుతుంది, అవమానాలు పెరుగుతాయి, ఇష్టమైన వాళ్ళు ధిక్కరిస్తారు, మోసాలు జరుగుతాయి, డబ్బులు పోతాయి, వాహన ద్వారా ప్రమాదాలు జరుగుతాయి, మోసపోతారు, కీలకంగా మోసపోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు మానసికంగా చాలా కృంగిపోతారు, డిప్రెషన్కి వెళ్ళిపోతారు, ప్రేమ వైఫల్యం అనేది జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఎవరైతే గృహస్థులు ఉంటారో వాళ్ళు గృహత్యాగం చేయాల్సి వస్తుంది, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఇల్లు తాకట్లోకి వెళ్ళిపోతాయి, బంగారం తాకట్లోకి వెళ్ళిపోతుంది. ఏది నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ 3 నెలల కాలంలో మొత్తం స్మాష్. ఒక్కసారి గాలి బుడగ పేలిపోయినట్టు టప్పని జరిగిపోతాయి అన్నీ కూడా. కాబట్టి ఆ 3 నెలలు తీర్థయాత్రలు చేయండి, ఎవరితో మాట్లాడొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి 3 నెలలు. మళ్ళీ ఒక 3 నెలలు అదృష్టయోగం వస్తుంది. ఎప్పుడు? సింహరాశి లోపలి గురువు వస్తాడు కదా, నవంబర్, డిసెంబర్, జనవరి. సింహరాశి లోపల గురువు రాగానే ఏమవుతుంది అంటే మీకు 7, 8, 9 భాగ్య గురువు వస్తాడు. భాగ్యం లోపల గురువు అంటే సింహరాశి లోపల గురువు అడుగు పెట్టగానే ధనుసు రాశి వారికి అదృష్టయోగం వస్తుంది. కొత్త పరిచయాలు జరుగుతాయి, కొత్త అనుభవాలు జరుగుతాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారం ప్రారంభం చేసుకుంటారు, లాభాలు వస్తాయి, దూర ప్రయాణాలు చేస్తారు, మంచి గుడ్ న్యూస్లు అన్నీ ఉంటాయి. కాబట్టి వివాహం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. జనవరి 24 వరకు లక్ టైం ఉంటుంది. జనవరి 24 దాటిందా మళ్ళీ గోదావరి పుష్కరాలు వచ్చేంతసేపు దబిడి దిబిడి ఉంటుంది. మీరు 7 ఏళ్ల వరకు సంపాదించిన డబ్బంతా కూడా 4 నెలలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధనుసు రాశి వారు తప్పకుండా జ్యోతిష్య పండితుని సంప్రదించండి. సొంత పైత్యాలు మీ మీద మీకు రుద్దుకోకండి. అండ్ మీ సొంత డైరీలో మీరు అబద్ధాలు రాసుకోకండి. నిజాయితీగా ఉండండి. మీకు మీరు నిజాయితీగా ఉండండి, వేరే వాళ్ళకి నిజాయితీ అవసరం లేదు. మీకు మీరు నిజాయితీగా ఉండండి, అనుకున్న పనులు చేసుకోండి, తప్పకుండా అంత బాగుంటుంది. ఈ సంవత్సరం మీరు దైవారాధన చేయాలి అని అంటే ఈ సంవత్సరం ద్వారకకి వెళ్ళండి. అంటే శ్రీకృష్ణుడి యొక్క పుణ్యక్షేత్రం వెళ్ళండి. ద్వారకకి వెళ్ళండి, సోమనాథ్ వెళ్ళండి. అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుని యొక్క దర్శనం చేసుకోండి. అక్కడ ఒక 3-4 రోజులు ఉండండి. కృష్ణునికి ప్రదక్షిణ చేసుకోండి. సోమనాథ్కి వెళ్ళండి, అక్కడ ప్రదక్షిణ చేసుకోండి. ఆ తర్వాత మెయిన్గా 4వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి తప్పకుండా శని శింగ్నాపూర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ ప్రదక్షిణ చేసుకోండి.
ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఎక్కడైనా సరే అశ్వత్థ వృక్షాన్ని ప్రతిష్టాపన చేయండి. శమీ వృక్ష ప్రతిష్టాపన చేయండి. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. మీ పొలంలో గాని ఎక్కడైనా సరే జమ్మి చెట్టు పెట్టండి. దీనివల్ల మీకు మేలు జరుగుతుంది. మీరు అక్షయ తృతీయ లేదా ధనత్రయోదశి రెండిట్లో ఏదైనా ఒక చూజ్ చేసుకోండి. ధనత్రయోదశి మహాలక్ష్మి యాగం చేసుకోండి. ఆ 3 నెలల కాలం ఏది నవంబర్, డిసెంబర్, జనవరిలో సింహరాశిలో గురువు ఎంటర్ అయినప్పుడు భాగ్య గురువు మీ యోగ సిద్ధి కలుగుతుంది. కాబట్టి మీకు అక్షయ తృతీయ కన్నా నేను ధనత్రయోదశి ప్రిఫరబుల్ చెప్తున్నాను. ధనత్రయోదశి మహాలక్ష్మి యాగం చేసుకోండి, యోగ సిద్ధి కలుగుతుంది. బట్ 2 చేసుకున్న సంతోషం. మీ దగ్గర ఆర్థికంగా బాగా ఉన్నారు అంటే అక్షయ తృతీయ, ధనత్రయోదశి 2 యాగాలు చేసుకోండి, అంత బాగుంటుంది. మీరు ఈ సంవత్సరము ధరించవలసినటువంటి మాల ఏమిటంటే గనక వారాహి అమ్మవారి యొక్క మాలను ధరించండి. వారాహి మాలను ధరించండి. అలాగే ప్రవాళ గణపతిని కూడా పూజించండి. ప్రవాళ గణపతి దొరుకుతుంది మన శ్రీచక్ర పీఠంలో. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పట్టుకోండి. ప్రతి నెల అంటే వచ్చే సంవత్సరము గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేంత వరకు మీరు ఏం చేయండి అంటే సంకష్టహర చతుర్థి వ్రతం పట్టుకోండి. గణపతి ఆరాధన చేయండి. మీకు ప్రవాళ గణపతి నేను పంపిస్తాను. మా శ్రీచక్ర పీఠంలో నా pradeepjoshi.com వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకోండి. మీకు వరాహిమాల దొరుకుతుంది. అలాగే ప్రవాళ గణపతి కూడా దొరుకుతుంది. ఆర్డర్ చేసుకోండి. చక్కగా నిత్య పూజ చేసుకోండి. రోజు ఓం గం గణపతయే నమః. రోజు 5 నిమిషాలు గణపతిని తీసుకోండి. ఒక పళ్ళెంలో, రాగి పళ్ళెంలో గణపతిని పెట్టండి. ఓం గం గణపతయే నమః అని అభిషేకం చేయండి పాలతోటి. అదేవిధంగా మంచినీళ్ళతో అభిషేకం చేయండి. గణపతిని చక్కగా తుడవండి. మందార తైలం అని కూడా దొరుకుతుంది. ఆ మందార తైలంకి చక్కగా కాటన్ తోటి గణపతికి చక్కగా తైలం పూయండి. పూసి గణపతి గంధము, కుంకుమ పెట్టి, ఇంత అక్షంతలు వేసి, గరిక పెట్టి, రోజు ఇన్ని పుష్పాలు పెట్టి స్వామివారికి పూజ చేయండి. కానీ ప్రతి మంగళవారము పారిజాత పుష్పాలతో లేదా మందార పుష్పాలతోటి ప్రవాళ గణపతికి పూజ చేయండి. ధనస్సు రాశి వారికి ఇంక తిరుగుండదు. నేను చెప్పిన పని చేయండి, బాగుంటుంది. భగవంతుడిని నమ్మండి, ఓపికగా ఉండండి, తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి, రీసెర్చ్ చేయండి, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోండి, యోగ సిద్ధి కలుగుతుంది. కానీ ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి స్థాన మార్పు మంచిదే. మీరు మండల కేంద్రాల్లో ఉన్న, జిల్లా కేంద్రాల్లో ఉన్న, మెట్రోపాలిటన్ సిటీస్కి వద్దామన్నా, లేదంటే జిల్లా కేంద్రాలకు వెళదామన్నా, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళదామన్నా, అద్దె ఇల్లు, ఈ ఇల్లు మార్చి ఇంకో ఇంటికి వెళ్దామనుకున్నా మంచిదే. ఎప్పుడు జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో స్థాన మార్పు చేయండి, మంచే జరుగుతుంది. తర్వాత స్థాన మార్పు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఎవరైనా తమ పల్లెటూరులో నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అవుదామని, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ముంబై ఇలా ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటే ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు బాగుంటుంది. అండ్ మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తోటే ఈ రాశి ఫలాలు వినండి. లేదు అంటే pradeepjoshi.com విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇవ్వండి. చక్కగా మీ జాతకం మొత్తం మీకు పీడిఎఫ్ మేము పంపిస్తాము. ప్రవాళ గణపతి కూడా అక్కడనే ఆర్డర్ చేసుకోండి. వరాహిమాల అక్కడనే ఆర్డర్ చేసుకోండి. అక్షయ తృతీయది కూడా, లేదా ఈ మీరు యజ్ఞయాగాదులు ఏమున్నా నా వెబ్సైట్లోనే బుక్ చేసుకోండి. అందరూ బాగుండండి. చక్కగా దైవ దర్శనం చేసుకోండి. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారు దర్శించుకోవలసిన దైవము ఆల్రెడీ చెప్పాను. అక్కడికి వెళ్ళండి. కృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.